అక్కతో ఇంకా కొన్ని రోజులు గడుపుదామనుకుంటే కాదు కూడదు ఇప్పుడే అస్థికలు నదిలో కలిపేయాలని చెప్పింది నాన్న. అందుకే నేను ఇలా చేశాను. నాకు చాలా బాధగా ఉంది అని బాగి ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, అక్క మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, మనకు కనపడుతుంది. బాధపడకు తల్లి అని రామ్మూర్తి ఓదారుస్తూ ఉంటాడు. మంగళ, నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. అది చచ్చి కూడా నన్ను వేధిస్తూ వస్తుంది. ఈ రోజుతో దాని పీడ వదిలిపోతుంది అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, లేదు మనోహరి, అందులో ఉన్నది అరుంధతి అస్థికలు కాదు. ఆ అరుంధతి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే మళ్ళీ ఆత్మగా తిరుగుతూ ఉంటుంది. నీకు ఈ విషయం తెలియదు కదా అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏయ్, ఏంటి ఇందాకటి నుండి నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు? మళ్ళీ ఏదైనా చేసి చచ్చావా చెప్పు, లేదంటే నా చేతిలో తర్వాత నువ్వు చస్తావు అని మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. అయ్యో, నేను తప్పు చేసినట్లు నా మొహం మీద ఏమైనా రాసిపెట్టుందా? అందరూ అలాగే అడుగుతున్నారు. నాకేం తెలియదు, నేనేం చేయలేదు అని మంగళ అంటూ ఉంటుంది. అల్లుడు గారికి తెలిస్తే అల్లుడు గారు నాకు పిండం పెడతారు. అవి దాని అస్థికలు కాదు కదా, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. నీ జాతకం అలాంటిది కదా అని మనోహరి అంటే, ఓ పెద్దనిది మహాజాతకం మరి అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. గోర చంబా చెట్టు చాటు నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటారు. ఒట్టి బూడిదకి వాళ్ళు పూజ చేస్తున్నారు అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అది నోరు తెరిచి నిజం చెప్పదు కదా, భయపడిపోయి అని గోరా చెంబాని అడుగుతూ ఉండడంతో, అది నోరు తెరిచి నిజం చెప్పిందా, రక్తం కక్కుకు చస్తుంది అని చెంబా అంటూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా మంగళకి ఎక్కిలు వస్తూ ఉంటాయి. ఏమైంది అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నేను కలశం మార్చనన్న సంగతి ఆ అరుంధతి ఆత్మకి తెలిసిపోయిందా, నన్ను గొంతు పట్టుకుంటుందా, నన్ను చంపేస్తుందా అని కలశం వైపు చూస్తూ మంగళ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నది, ఏమైంది అని మనోహరి మళ్ళీ అడుగుతూ ఉంటే, అదే ఏం లేదు అని మంగళ తడుపుకుంటూ ఉంటుంది. వాళ్ళ తంతు పూర్తి చేయగానే మనం ఆత్మని తీసుకువెళ్ళిపోదాము అని చెంబా అంటే, ఆత్మ ఇక్కడికి వస్తుందా అని గోర అడుగుతూ ఉంటాడు. వస్తుంది, ఆత్మ ఇక్కడికి తప్పకుండా వస్తుంది, మనం తీసుకువెళ్ళాలి కదా అని చెంబా అంటూ ఉంటే, అప్పుడే గుప్తా గారు ఇద్దరు వస్తూ ఉంటారు. నాన్న, అక్క వస్తుంది నాన్న, అదిగో నాన్న అక్కడ నడుచుకుంటూ వస్తుంది నాన్న అని బాగి చూపిస్తూ ఉంటుంది. బాగి వేలు పెట్టి చూపిస్తూ ఉంటే మంగళ అటువైపు చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు ఒక చెట్టు కింద నిలబడి ఉంటే ఏడుస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు, అక్కడ ఏముంది అని మనోహరి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చూడు, మనం ఇక్కడ పూజ జరిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అటువైపు చూస్తున్నారు అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే అరుంధతి వచ్చిందేమో అని మనోహరి అంటే, అమ్మో, నన్ను చంపడానికి రాలేదు కదా అని మంగళ మరింతగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకే నువ్వు అంతలా భయపడిపోతున్నావు అని మనోహరి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అంటే ఆత్మ కదా, దయ్యాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా అని మంగళ అంటుంది. అది నీ కూతురి కదా, నీకెందుకంత భయం అని మనోహరి అంటే, అది చావక ముందు మాత్రమే నా కూతురు, చచ్చిన తర్వాత ఎవరికైనా దయ్యమే, నాకైతే చాలా భయం వేస్తుంది అని మంగళ వణికిపోతూ ఉంటుంది. అమ్మ బాగి, అక్క ఏం చేస్తుందమ్మా అని రామ్మూర్తి అడగడంతో, ఏడుస్తుంది నాన్న అని బాగి చెప్తూ ఉంటుంది. అయ్యో, మన అందరినీ వదిలి వెళ్తోంది కదా, నా కూతురు ఏడుస్తుందా అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటే, నేను కూడా అక్కని ఇదే కదా నాన్న చివరిసారి చూసుకునేది అని బాగి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గుప్తా గారు నా అస్థికలను అనుకుని వాళ్ళు బూడిదకి పూజ చేస్తున్నారు, మీరు ఏదో ఒకటి చెయ్యండి గుప్తా గారు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేను బాలిక, నేను అందుకే నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నీ చెల్లిని ఇదే గడియల్లో ఆ కార్యక్రమాన్ని చేయించమని మాట తీసుకుంటివి, అందుకే నీ సహోదరి కూడా చేయుచున్నది అని గుప్తా గారు అంటారు. మీరు నన్ను భయపెట్టేశారు, అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది. అని గుప్తా గారు చేతులెత్తేస్తారు. కానీ ఆ రోజు నాకు సహాయం చేశారు కదా గుప్తా గారు, ఆ రోజు ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒకటి చెయ్యండి, నా అస్థికల్ని అక్కడికి వచ్చేలా చెయ్యండి అని వేడుకుంటూ ఉంటుంది. ఆ రోజంటే ఏదో మా అంగుళికమ్మ సహాయంతో అలా చేసితిమి, ఇప్పుడైతే కుదరదు బాలిక అని గుప్తా గారు అంగుళికాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు చెయ్యలేనిది నేను నా కూతురి చేత చేయిస్తాను అని మనసులో అనుకుంటూ, కావాలనే గుప్తా గారి చెయ్యిని పట్టుకొని, గుప్తా గారు ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి, మీ చేత అవుతుందని చెప్పండి, చెయ్యండి అని గుప్తా గారిని మాటల్లో పెట్టేసి చేతికి ఉన్న ఉంగరాన్ని గుప్తా గారికి తెలియకుండానే తీసేసుకుంటుంది. బాలిక, నా చేతిని వదులుము అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, చెయ్యండి అని ఉంగరాన్ని తీసుకొని చేతిని వదిలేస్తుంది. సరే బాలిక, నన్ను ఆలోచించుకోనివ్వు అని గుప్తా గారు ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపల గుప్తా గారు
ఆ ఉంగరాన్ని అంజు చేతికి వెళ్ళేలా విసిరేస్తుంది. ఆ ఉంగరం వెళ్ళి నేరుగా అంజు చేతికి అతుక్కుంటుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు బాలిక అని ఉంగరాన్ని చూసుకుంటూ ఉంటారు. అయ్యో బాలిక, నా అంగుళికం ఎక్కడా? మళ్ళీ నువ్వే తస్కరించితివా అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, ఏమో నాకేం తెలుసు, మీరు ఎక్కడ పడేసుకున్నారో నేనెందుకు తీసుకుంటాను అని ఆరు తప్పించుకుంటూ ఉంటుంది. అయ్యో నా అంగుళికము అంటూ గుప్తా గారు వెతుక్కుంటూ వెళ్తారు. అంజులో అంగుళికం ప్రభావం మొదలైపోయింది. ఖచ్చితంగా కలశం గురించి నిజం తెలుసుకుంటుంది అని ఆరు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అంజు కలశాన్ని చూస్తూ, ఇది ఉత్త బూడిద ఉన్న కలశం కదా, అసలైన కలశం ఎక్కడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంజు తన చేతిలో ఉన్న ఉంగరం సహాయంతో కళ్ళు మూసుకోగానే గోరా దగ్గర ఆ కలశం ఉందని అంజుకి తెలిసిపోతుంది. అయితే ఈ లోపలే గోరాకి అంజుకి శక్తులు వచ్చాయన్న నిజం తెలిసిపోయి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమైంది గోరా అని ఉలిక్కి పడిన గోరాని చూసి చెంబ అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏం లేదు అని గోరా చెప్తూ ఉంటాడు. అప్పుడే అంజు వీళ్ళిద్దరి దగ్గరికి వస్తూ ఉంటే, అంజు ఎక్కడికో వెళ్తుంది అని అంజు ఆగు అంటూ ముగ్గురు పిల్లలు అంజు వెనుక వస్తూ ఉంటారు. అయ్యో నా అంగుళికము అని గుప్తా గారు వస్తూ ఉంటే, ఆగండి గుప్తా గారు అని ఆరు అడ్డుకుంటూ ఉంటుంది. గోరా చెంబా దగ్గరికి అంజు రాగానే ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళిద్దరిని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమిటి బాలిక, నా అంగుళికాన్ని తస్కరించి నీ పిల్ల పిచ్చుకకి ఇచ్చితివా అని గుప్తా గారు నిలదీస్తూ ఉంటారు. అవును గుప్తా గారు, మీరేం చేయలేనని చెప్పారు, అందుకే మీరు చేయలేని పనిని నా కూతురు అంజు చేస్తోంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను మళ్ళీ మరుజన్మ ఎత్తకుండా ఆ అస్థికలు కలపకపోతే నేనేమైపోవాలి? మీరు చేయాల్సిన బాధ్యతని నా కూతురు నెరవేరుస్తోంది, మీరు చూస్తూ ఉండండి అని ఆరు అంటూ ఉంటుంది. సరే బాలిక, మొత్తం చూస్తూ ఉందాము, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని గుప్తా గారు అంటారు. ఈ పిల్ల పిచ్చుక ఇక్కడికి వచ్చిందేంటి అని గోరా అనడంతో, దారి తప్పి వచ్చినట్లుంది అని చెంబా అంటుంది. నేనేమీ దారి తప్పి రాలేదు, మీ పని పట్టడానికే వచ్చాను అని అంజు అంటే, ఏంటి పాప నీ వయసుకు మించి మాట్లాడుతున్నావు అని గోరా అంటూ ఉంటాడు. మర్యాదగా మీ దగ్గర ఉన్న అస్థికల కలశం ఇచ్చేయండి అని అంజు అంటే, మన దగ్గర కలశం ఉందన్న విషయం ఈ పిల్లకల తెలుసు అని గోరా అంటాడు. అప్పుడే చెంబా అంజు చేతికి ఉన్న ఉంగరం చూసేసి, అదిగో ఆ దివ్యమైన ఉంగరం ఆ పిల్ల చేతికి ఉంది, అందుకే ఆ పిల్లకి నిజం తెలిసింది అని చెంబా అంటుంది. అది సాధారణమైన ఉంగరమే కదా అని గోరా అంటాడు. కాదు అని చెంబా చెప్తుంది. అవును, అది దివ్యశక్తులు కలిగిన మా విచిత్రగుప్తుల వారిది అని ఆరు చాలా పొగుడుతూ చెప్తూ ఉంటుంది. బాలిక, నువ్వు నన్ను పొగుడుతుంటివా లేకుంటే నా అంగుళికన్నా అని గుప్తా గారు అంటారు. అబ్బా చూడండి గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటుంది. అంజు కలశం ఏంటి అని పిల్లలు అడుగుతూ ఉంటే, అవును అక్కడ పూజలో ఉన్నది కేవలం బూడిద కలశం మాత్రమే, అసలైన అమ్మ అస్థికలు ఇదిగో వీళ్ళ దగ్గరే ఉన్నాయి, వీళ్ళు మన అస్థికల్ని కాజేశారు అని అంజు చెప్తూ ఉంటుంది. మేమివ్వం, ఏం చేస్తావు అని చెంబా గోరా అనడంతో ఇక ఉంగరం సహాయంతో వాళ్ళని గాల్లో ఎగిరేలా కింద పడేస్తూ ఉంటుంది. అలా గోరా చెంబాలని అంజు బాగా చిత్తగొట్టి చాలా కొడుతూ ఉంటుంది. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ ఉంటే ఆరు, గుప్తా గారు, ముగ్గురు పిల్లలు చాలా షాకింగ్గా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక గోరా అయితే ఆకాశం మేఘాలలోకి వెళ్ళేలా చేస్తూ ఉంటుంది. అక్కడి నుండి మళ్ళీ కింద పడుతూ ఉంటే చిటికన వేలితో పట్టుకొని తిప్పేస్తూ ఉంటుంది. అలా అంజు చేతిలో దెబ్బలు తినలేక వద్దు కొట్టొద్దు అంటూ గోరా తన దగ్గర ఉన్న అస్థికల్ని అంజు చేతికి ఇస్తాడు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.